గుడ్ ఆఫ్టర్నూన్. మనం సి లాంగ్వేజ్లో ఫంక్షన్స్ గురించి చెప్తున్నాం. ఫంక్షన్ అంటే ఏంటి, ఎలా రాస్తాం. సో ఫంక్షన్స్ టాపిక్స్ చెప్తాను. సి లాంగ్వేజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఫంక్షన్స్ గురించి చెప్పాం. ఇప్పుడు మనం ఫంక్షన్స్లో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే ఏమంటున్నాము, ఇండిపెండెంట్ మాడ్యూల్ ఇన్ ప్రోగ్రామ్లో ఉండే ఒక ఇండిపెండెంట్ మాడ్యూల్ మనం ఏమంటాము అన్న ఫంక్షన్ అని చెప్తాము. సో ఈ ఫంక్షన్స్ రెండు రకాలు ఉంటాయి. లైబ్రరీ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. లైబ్రరీ ఫంక్షన్స్ అంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే మనం రాసే ఫంక్షన్స్ అని, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని చెప్పేవాళ్ళం. సో ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్కి మెయిన్గా 3 పార్ట్స్ కూడా ఉంటాయని చెప్పాను. ఏమేమిటి అంటున్నాము అంటే ఫంక్షన్ ప్రోటోటైప్, ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాల్. సో ఫంక్షన్ ప్రోటోటైప్ అంటే ఏంటి, ఎలా అనేది చూసాం. సో ఆర్డినరీ వేరియబుల్స్ని ఎలా అయితే డిక్లేర్ చేయాలో ఫంక్షన్స్ని కూడా అలాగనే డిక్లేర్ చేయాలి. దాన్ని మనం ఏమంటాము అంటే ఫంక్షన్ ప్రోటోటైప్ అని చెప్తున్నాము. ఆ తర్వాత ఫంక్షన్ డెఫినేషన్. సో ఫంక్షన్స్ని మనం రాసుకోవాలి. సో తర్వాత ఫంక్షన్ని కాల్ చేస్తాం, రెఫరెన్స్ యూజ్ చేస్తాం. సో ఇలా ప్రతి ఫంక్షన్కి ఈ 3 పార్ట్స్ రాసుకుంటాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్? మనకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏంటి అనే దానికి వచ్చినప్పుడు దెర్ ఆర్ 4 user defined functions. మొత్తం 4 user defined functions ఉన్నాయని చెప్పాం. there are 4 user defined functions. They are functions with ఒకటి ఏమిటి అనుకున్నాము అంటే no arguments and no return. Functions with arguments and no return type. Functions with no arguments ఇలా మొత్తం మనకు 4 types of user defined functions. Functions with no arguments and no return type. Functions with arguments and no return type. Functions with no arguments and return type. Functions with arguments and return type. ఇలా మొత్తం 4 రకాల ఫంక్షన్స్ ఉన్నాయి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో ఏంటి ఫస్ట్ ఏంటి, ఫంక్షన్స్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ టైప్ అంటే ఏంటి, ఎలా చూడండి. ఫంక్షన్స్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ టైప్ అయితే ఏంటి, ఎలా అంటే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే దానికి వచ్చినప్పుడు సో ఇక్కడైతే ఏ విధంగా పనిచేస్తాయి, ఎలా ఉంటుంది అనే దానికి వచ్చినప్పుడు in this type of functions there is no data transfer from function to function. In this type of functions, there is no data transfer from calling function to called function to
కాలింగ్ ఫంక్షన్. సో ఎటువంటి టైప్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ ఉండదు. కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్ కానీ, కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్ కానీ ఉంటుంది. ఇన్ దిస్ టైప్ ఆఫ్ functions there is no data transfer from calling function to called function. కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్ కానీ, కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్ కానీ ఉండదు. నో డేటా ట్రాన్స్ఫర్ అసలు ఉండదు. సో ఇలాంటి ఫంక్షన్స్ మనం ఏమంటాము అంటే ఫంక్షన్స్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్. కాలింగ్ ఫంక్షన్ ఏంటి, కాల్డ్ ఫంక్షన్ ఏంటి? So calling function అంటే the occurrence of the function name in some other functions is called as calling function. కాల్డ్ ఫంక్షన్ అంటే మనం ఏ ఫంక్షన్ అయితే కాల్ చేసామో దాన్ని కాల్డ్ ఫంక్షన్ అంటాము. మనం ఈ ఫంక్షన్ ఎక్కడైతే ఉపయోగిస్తున్నామో దాన్ని కాలింగ్ ఫంక్షన్ అని చెప్తాం. మెయిన్లో వాడామనుకోండి మెయిన్ని కాలింగ్ ఫంక్షన్ అంటాం. అదర్ వాటిలో వాడితే అదర్ ఫంక్షన్స్ని కాలింగ్ ఫంక్షన్స్ అంటాం. సో ఇలాంటి కాన్సెప్ట్ మనకు ఉంటుంది. సో ఇక్కడ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. టైప్ చేసి ప్రోగ్రామ్ కూడా చేసి చూపిస్తాను. Functions with no arguments and no return type. Include stdio dot hash include only dot. సో ఫంక్షన్ రాస్తున్నాము అంటే ఫంక్షన్ ప్రోటోటైప్ రాయాలి. void display ప్రోటోటైప్. సో ఇది రాయకపోతే మీకు దీన్ని ఈ లైన్ని మనం ఏమంటామంటున్నాను, ఫంక్షన్ ప్రోటోటైప్ అంటాం. ఇది ఫంక్షన్ ప్రోటోటైప్. సో ఫస్ట్ చెప్పాను మీకు యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ రాస్తున్నప్పుడు కంపల్సరీగా మనం ఫంక్షన్ ప్రోటోటైప్ రాయాలి. డిస్ప్లే. సో ఈ లైన్ మనం ఏమంటాం అంటే ఫంక్షన్ కాల్ అంటాం. వాయిడ్ డిస్ప్లే దీన్ని ఫంక్షన్ డెఫినేషన్ అంటాం. చూడండి 10 times ప్రింట్ అయింది హలో వరల్డ్. సో ఇక్కడ మనకి ఇదేమంటున్నాము ఫంక్షన్ కాల్ అంటాం. దీన్ని ఫస్ట్ మీకు అక్కడ రాసాను ఎక్కడ ఇది ఫంక్షన్ ప్రోటోటైప్ అన్నాము, ఇది ఫంక్షన్ కాల్ అన్నాము, ఇది ఫంక్షన్ డెఫినేషన్ అన్నాము. సో ఇక్కడ మనకేమవుతుంది అంటే ఈ మెయిన్ ఫంక్షన్ ఏమో కాలింగ్ ఫంక్షన్ అన్నాము, ఈ డిస్ప్లేని కాల్డ్ ఫంక్షన్ అని చెప్పాము. సో there is no data transfer from calling function to called function. కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి ఎటువంటి డేటా ట్రాన్స్ఫర్ జరగలేదు. అండ్ నో డేటా ట్రాన్స్ఫర్ ఫ్రమ్ కాల్డ్ ఫంక్షన్ టు కాలింగ్ ఫంక్షన్. సో ఇలాంటి కాన్సెప్ట్ని మనం ఏమంటాము అంటున్నాము అంటే ఫంక్షన్స్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ టైప్ అని చెప్పాము. ఇది ఫస్ట్ కేటగిరీ. ఇంకొక కేటగిరీ ఉంది, ఇది ఫస్ట్ కేటగిరీ ఫంక్షన్స్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్. సెకండ్ వన్ ఏంటి, ఫంక్షన్స్ విత్
arguments and no return. Functions with arguments and no return. There is no data. There is data transfer from calling function to called function, and no transfer from called function to calling function. So there is a data transfer. The parameters in function call are called as actual parameters. The parameters in function definition are called as formal parameters. There must be an equal number of actual and formal parameters. Any actual parameters అయితే ఉంటాయో అన్ని formal parameters ఉంటాయి. There must be an equal number of actual parameters and formal parameters. Equal number ఉండాలి అన్నమాట. The data types also same. సో డేటా టైప్స్ కూడా మనకు ఎలా ఉండాలి అంటే సేమ్ గానే ఉండాలి. అలా ఉంటే దాన్ని మనము సో ఫంక్షన్స్ విత్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చూస్తాను చూడండి. ఫంక్షన్స్ విత్ no arguments and no return. సో వాయిడ్ డిస్ప్లే సో ఈ లైన్ మనం ఫంక్షన్ ప్రోటోటైప్ అన్నాం. ముందు ఫంక్షన్ ప్రోటోటైప్ ని రాసాం. వాయిడ్ మెయిన్ display void display int I for I equal to 1 I less than or equal
2 3 4 5. సో ఒకటి నుంచి దాకా వాల్యూస్ని ప్రింట్ చేయాలంటే ప్రింట్ చేసాం. అంటే ఇక్కడ చూడండి. సో ఇది ఫంక్షన్ కాల్, ఇవన్నీ యాక్చువల్ పారామీటర్. కావాలంటే ఇక్కడ కే పెట్టుకోవచ్చు. ఎన్ అనే పెట్టాలని రూల్ లేదండి, సేమ్ నేమే ఉండాలని లేదు. కే సో ప్రింట్. సో ఈ విధంగా మనము రాసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటాము అంటే ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ టైప్ అని చెప్తాము. ఈ రేపు చెప్తానికి కొంచెం అర్జెంట్ పని ఉంది. సో కొంచెం పని ఉందమ్మా, ఏమనుకోకండి, కొంచెం అర్జెంట్ పని ఉంది. రేపు